ఇది మిస్కుమేడ్ మెడికల్ డివైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ అండి. ఇది నా పేరు నరేష్ రెడ్డి. నేను మిస్కుమేడ్ కంపెనీలో జాయిన్ అయ్యి 2017 నుంచి నేను ఏపీఎన్ తెలంగాణ రీజనల్ హెడ్గా వర్క్ చేస్తున్నాను. మా ప్రోడక్ట్స్ వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి మాన్యువల్ బ్రీచ్ పంప్ ఫర్ బేబీ ఫీడింగు, తర్వాత నిబులైజర్ మిషన్ ఫర్ ఏదైనా చిన్నపిల్లలకు పెట్టడానికి అది ఉపయోగిస్తారు. వ్యాపరైజరు, ఇది నిబులైజర్లో సెకండ్ మోడలు. ఇంకోటి వచ్చేసి బీపీ మిషన్స్ మన హోమ్ కేర్లో యూజ్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడతాయి. ఏదైనా మన ఇంట్లోనే అమ్మ కానీ పెద్దనాన్న వాళ్ళు కానీ ఎవరైనా కూడా నాన్న కానీ ఎవరైనా యూజ్ చేసుకోవడానికి ఈ బీపీ మిషన్స్ యూజ్ అవుతాయి. తర్వాత ఎలక్ట్రికల్ బ్రీచ్ పంప్ ఏంటంటే కొంతమందికి బేబీ ఫీడింగ్ ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఎలక్ట్రిక్గా దాన్ని బేబీ ఫీడింగ్ ఇవ్వడానికి ఎలక్ట్రిక్ బ్రీచ్ పంప్ వాడతారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది మెర్క్యూరీ స్పిగ్నోమానోమీటర్. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మన హాస్పిటల్ యూజ్ ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి ఇంకోటి ఎయిర్ బెడ్ అనేది మన ఇంట్లో అయినా యూజ్ చేసుకోవచ్చు, హాస్పిటల్ అయినా యూజ్ చేసుకోవచ్చు, దేనికైనా ఉపయోగపడుతుంది. ఇంకోటి ఇది వచ్చేసి ఫీటల్ మానిటర్ అన్నమాట. ఫీటల్ మానిటర్ ఎందుకు యూజ్ చేస్తారంటే మన ప్రెగ్నెంట్ లేడీ ఎవరైతే ఉంటారో వాళ్ళ బేబీ హార్ట్ బీట్ తెలుసుకొని వాళ్ళు ఎంత హెల్తీగా ఉన్నారు, వాళ్ళ హార్ట్ బీట్ ఏంటి అని తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇంకోటి ఇది వచ్చేసి మెష్ నిబులైజర్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి పోర్టబుల్ మెష్ నిబులైజర్ అనమాట. దీన్ని ఎక్కడికైనా బేబీ బాగులేనప్పుడు ఎక్కడికైనా మీరు కార్లో వెళ్ళినా లేదంటే ఫ్లైట్లో వెళ్ళినా ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇంకోటి వచ్చేసి స్పైరోమీటర్ అనమాట. స్పైరోమీటర్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మన పల్మనాలజిస్ట్ ఏదైతే మీ లంగ్ కెపాసిటీ ఏదైతే ఉంటుందో అది తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇంకోటి పోర్టబుల్ వెంటిలేటర్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే కనుక ఇది మీరు ఎక్కడైనా పేషెంట్ ఇన్ కేస్ ఎమర్జెన్సీ కేసెస్లో యాక్సిడెంట్ ఎక్కడైనా పడున్నప్పుడు అంబులెన్స్లో యూజ్ చేయడానికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. దీంట్లో బేసిక్ లైఫ్ సపోర్ట్. ఇది వచ్చేసి వీడియో లేరెంజోస్కోప్ అంటారు అనమాట. దీన్ని వీడియో లేరెంజోస్కోప్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే కనుక మన ఏదైతే మన ఇంట్యుబేషన్ ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు న్యూ డాక్టర్స్ ఎవరైనా చూడడానికి ఇది ఉపయోగపడుతుంది. వీడియో లేరెంజోస్కోప్ అంటారు అనమాట దీన్ని. తర్వాత వచ్చేసి పేషెంట్ మానిటర్స్. దీంట్లో రకరకాల మోడల్స్ ఉంటాయి. పేషెంట్ మానిటర్ అంటే కనుక మనం ఏదైనా సర్జరీ చేసిన తర్వాత కానీ సర్జరీ చేయకముందు కానీ వాళ్ళ విటల్స్ ఎలా ఉన్నాయి, SpO2 ఎలా ఉంది, హార్ట్ రేట్ ఎలా ఉంది, ECG ఎలా ఉంది, బీపీ ఎలా ఉంది, మొత్తం మనం చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. వీటిలో రకరకాల మోడల్స్ ఉంటాయండి. మొత్తం 12 ఇంచెస్, 8 ఇంచెస్, 12 ఇంచెస్, 15 ఇంచెస్ స్క్రీన్స్, రకరకాల మోడల్స్ ఉంటాయి. ఇంకా ఇది వచ్చేసి ఇది ECG మిషన్స్లో త్రీ టైప్స్ ఉంటాయి. 3 ఛానల్, 6 ఛానల్, 12 ఛానల్. ఇది 5 మోడల్స్ వచ్చేసి 3 ఛానల్ మోడల్స్. ఈ 5 3 ఛానల్ మోడల్స్. ఇది వచ్చేసి 12 ఛానల్ మోడల్. మనకి ఎప్పుడైనా ECG తీసుకోవడానికి ఇది క్లినిక్స్లో కానీ డయాగ్నోస్టిక్స్లో కానీ వీటిల్లో వాడతారనమాట. అంటారు దీన్ని ABPMలో ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మన 24 అవర్స్ లిటరేచర్. మనకు ఒక్కసారి ఈ 24 అవర్స్ మనకు ఆటోమేటిక్గా కఫ్ కట్టేసి ఉంచిన తర్వాత ఏమవుతుందంటే కనుక 24 అవర్స్లో మీ బీపీ ఎంత ఫ్లక్చువేట్ అయింది, ఎప్పుడు ఏ టైప్లో మీకు ఉంది అని చెప్పేసి మొత్తం తెలుసుకోవడానికి రిపోర్ట్ వస్తుంది అనమాట సాఫ్ట్వేర్ కనెక్ట్ చేసి. ఇది వచ్చేసి దాని స్ట్రిప్స్ 25x2. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డెఫిబ్రిలేటర్. అంటే మనకి ఎప్పుడైనా కార్డియాక్ అరెస్ట్ ఎవరైనా అయినప్పుడు ఆటోమేటిక్గా దీనికి ప్యాడ్స్ వస్తాయి. దీనికి ఆటోమేటిక్గా పెట్టేసిన తర్వాత ఆటోమేటిక్గా మనం షాక్ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఇది షాక్ డెలివరీ చేస్తుంది అనమాట. బేసిక్ సపోర్ట్ ఇది ECG మిషన్ అండి. ఇది 6 ఛానల్ ECG మిషన్, ఇది 12 ఛానల్ ECG మిషన్. 12 ఛానల్ 6 ఛానల్ ఎక్కడ వాడతారంటే మన డయాగ్నోస్టిక్ సెంటర్లో కానీ ఎక్కడైనా క్లినిక్స్లో కానీ వీటికి ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి 15 ఇంచ్ స్క్రీన్ మానిటర్. ఇందాక మీకు చెప్పాను కదా 15 ఇంచ్ స్క్రీన్ ఉంటుందని. ఈ 15 ఇంచ్ స్క్రీన్ మానిటర్ బిగ్ డిస్ప్లే వస్తుంది. SpO2, బీపీ, టెంపరేచర్, ECG, రెస్పిరేషన్. ఇంకోటి ఇది వచ్చేసి ఇన్ఫ్యూజన్ పంప్స్ అండి. ఇది మన ఏదైతే లిక్విడ్ ఉంటుందో NS కానీ ఏదైనా హెవీ డ్రగ్స్ ఇంజెక్ట్ చేయాలనుకున్నప్పుడు ఇన్ఫ్యూజన్ పంప్ ద్వారా మనం ఇంజెక్ట్ చేసుకోవచ్చు. దీనికి ఇలా ఓపెన్ చేస్తే ఆ బటన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి ఆ ట్యూబ్ వస్తుంది. ఆ ట్యూబ్ నుంచి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఎంత రేటు, ఎంత ml అలా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఇలా లాంగ్ ప్రెస్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. ఇది వచ్చేసి సిరంజ్ పంప్ అంటారండి. దీన్ని సిరంజ్ పంప్స్ ఎందుకు ఉపయోగపడతారంటే ఏదైనా హెవీ డ్రగ్స్ మనం ఇంజెక్ట్ చేయాలనుకున్నప్పుడు హెవీ డ్రగ్స్ 2 అవర్స్, 3 అవర్స్, 4 అవర్స్ ఇంజెక్ట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇంకోటి వచ్చేసి బైఫేసిక్ డెఫిబ్రిలేటర్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మన సర్జరీ చేసేటప్పుడు కానీ లేదంటే ఎవరైనా ఎమర్జెన్సీగా వచ్చినా కానీ కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు కానీ ఇది ఆటోమేటిక్గా మనం ఎన్ని జౌల్స్ అనేది డాక్టర్ డిసైడ్ చేసి ఆటోమేటిక్గా చార్జ్ చేసి డిశ్చార్జ్ చేసి పేషెంట్కి షాక్ ఇస్తారండి. తర్వాత ఇది బైపాప్ మిషన్. ఈ బైపాప్ మిషన్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఆస్తమా పేషెంట్స్ ఉన్న ఎవరైనా కూడా ఈ ఆస్తమా పేషెంట్స్కి బైపాప్ సిపాప్ వాడతారండి. ఇది హెడ్ ల్యాంప్ ఫర్ ENT పేషెంట్స్కి వాడతారండి. ఇది హ్యాండ్ హెల్డ్ పల్స్ ఆక్సిమీటర్ ఎందుకు వాడతారంటే కనుక మనం ఇంట్లో చెక్ చేసుకోవడానికి మన విటల్స్ ఎలా ఉన్నాయని చెక్ చేసుకోవడానికి ఇది వాడతారు.
ఇది సిప్యాప్ మిషన్ ఎందుకు వాడతారంటే స్నోరింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది వాడతారు. స్నోరింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు పల్మనాలజిస్ట్ చెక్ చేసి మీకు